హాయ్ ఎవ్రీవన్. చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా సరే బిర్యానీ అంటే తింటారు. చికెన్ బిర్యానీ అయితే ఇంకా అసలు కంపల్సరీ తింటారు. సో దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ అండ్ ఆనియన్స్, టమాటో అండ్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంకా కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ పత్తి, బిర్యానీ ఆకు అండ్ లవంగాలు, మరాఠీ మొగ్గ, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు అండ్ షాజీరా. ముందుగా మనం స్టవ్ ఆన్ పెట్టుకున్నాము. మెజర్మెంట్ చెప్తున్నాను. 2 or 3 వేసుకుంటున్నాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందు ఈ మసాలా ఐటమ్స్ వేసుకున్నాం. సిమ్లో పెట్టేసి లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ మరాఠీ మొక్క, స్టార్ అనాస్ పువ్వు ఇవి ఉన్నాయి కదా, ఇవి అండ్ షాజీరా, ఇంకా ఈ బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాం. టప్ లాడేలాగా ఒకసారి ఉండే వరకు ఫ్రై చేయాలి. అలా టప్ అన్న సౌండ్ వచ్చిన తర్వాత బిర్యానీకి కావాల్సినవన్నీ కోసుకొని రెడీ పెట్టుకున్నాం కదా, ఈ ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటి వేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముందు వేసుకొని బాగా కలిపేద్దాం ఆయిల్లో. మోస్ట్లీ కుదిరినంత వరకు ఈ కలిపే వాడండి, సాల్ట్ కన్నా. ఇవన్నీ ఒకసారి కలుపుతున్నాం. ఆనియన్ కొంచెం ఆరెంజ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేద్దాం. ఇందాక మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత రిమైనింగ్ అన్ని వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ అది వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకొని దాని తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా బాగా మనకి మంచిగా రావాలి అంటే ఒక 20 minutes ముందు బియ్యం నానబెట్టుకున్నాను. మీరు ఎంత బియ్యం వేసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ కూడా వేసేసుకొని రెడీగా ఉంచేసుకోండి. అప్పుడు ఇంకా ఫాస్ట్ గా వేసేసుకోవచ్చు. దానికి చికెన్ తీసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు హైలో పెట్టుకున్నాం. ఒక 5 minutes ఇందులోంచి వాటర్ వచ్చే వరకు కొంచెం బాగా కుక్ చేసుకున్నాం. స్మెల్ అయితే అదిరిపోతుంది. బయట కూడా బాగా వర్షం కూడా పడుతుంది. తొందరగా అయిపోతే చక్కగా తినవచ్చు బిర్యానీ. ఫస్ట్ చికెన్ బిర్యానీ. ఇప్పుడు వాటర్ వచ్చేంత వరకు ఇలాగా ఉంచేసి ఫస్ట్ ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చికెన్ కొంచెం ఉడుకుంటది, వాటర్ వేసినా కొంచెం ఉడికిద్ది, ఫాస్ట్ గా అయిపోతుంది అని బట్టి నేనైతే వాటర్ వేస్తా. వాటర్ ఒక 5 minutes 10 minutes బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేస్తాను. ఆ తర్వాత ఇంకా ఒక విజిల్ పెట్టుకుంది. నాకైతే ఒక విజిల్ కి మాకు బాగా ఉడికిపోతుంది రైస్, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి. చికెన్ వేసిన తర్వాత చికెన్ లో వాటర్ అంతా బాగా వచ్చింది అండ్ ముక్క ఉడికిందో లేదో కొంచెం ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి ఇలా అలానే చూడండి ఎంత చక్కగా బ్రేక్ అయిపోయిందో. ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే వాటర్ వేసేద్దాం. ఫస్ట్ అయితే ఇందాక చెప్పా కదా, రైస్ మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. కొంచెం సౌండ్ వస్తుంది కదా, అలా కొంచెం బాగా బాయిల్ అయితే ఈలోపు ఇంకేమైనా కొంచెం చికెన్ ఏమైనా ఉడకపోయినా అది వాటర్ బాయిల్ ద్వారా చికెన్ కూడా ఉడికిపోతుంది. మనకి ఇంకా అసలు పూర్తి టెన్షన్ మొత్తం అది చికెన్ ఉడకదన్న టెన్షన్ కూడా ఉండదు. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. నేనైతే కొంచెం నాకు తగ్గి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒక మీకు అన్ని టేస్ట్ అంతా సాల్ట్ కారం అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అన్న టైంలో కొంచెం రైస్ తీసుకున్నారో ఆ రైస్ మొత్తం వేసేయండి.
కానీ నానబెట్టుకోవడం అయితే మర్చిపోకండి. అట్లీస్ట్ 15 మినిట్స్, 20 మినిట్స్ అయినా నానబెట్టండి. తొందరగా ఉడుకుతుంది. అది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకా విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ వస్తుంది. ఇలా విజిల్ వచ్చిన తర్వాత వెంటనే ఓపెన్ చేయగలి. ఆవిరి మన చేతి మీద వచ్చేసింది. ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేశాక ఓపెన్ చేయండి. విజిల్ వచ్చిన ఒక 10 మినిట్స్ దాకా నేను ఓపెన్ చేస్తాను. ఇలా చూస్తే ఇంకంప్లీట్ ఏమైనా ప్రెజర్ అయినా పోతుంది. సో అయితే సార్ మొత్తం కింద పైన మొత్తం ఒకసారి కలిపిస్తున్నాను. చక్కగా ఉడికిందిలే. ఇలాగ మొత్తం వేసేసుకొని ఇలా లెగ్ పీసెస్తో నేను గార్నిష్ చేసుకున్నాను. ఆనియన్స్ కలిపి తినండి, చాలా బాగుంటుంది.